సరే అయితే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రం వారణాసి. అందులో ఇది మొత్తం కూడా ఒక రామాయణం ఇతివృత్తంతో సాగుతుంది అని మనకు తెలుసు. అయితే ఇదంతా కూడా ఒక కోట్ల మంది భారతీయుల మనోభావాలకు సంబంధించింది, వాళ్ళ సెంటిమెంట్‌కి సంబంధించిన రామాయణాన్ని తెరకెక్కించేటప్పుడు ముఖ్యంగా భారత సంస్కృతి మూలాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఎస్ అండి. ఇప్పుడు వారణాసి అసలు ఈ పేరు పెట్టడం సమర్థనీయమా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉదయిస్తుంది. వారణాసి వారణాసి అంటే కాశీ అంటే మనకేంటంటే కాశీ వారణాసి ఆ పేర్లు మనం చూస్తాం. ఇట్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఓల్డెస్ట్ సిటీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. అక్కడ వారణాసి అని అది మనకి డెమస్కస్ సిరియాలో, తర్వాత రీసెంట్గా మోడీ గారు రోమ్ వెళ్ళినప్పుడు రోమ్ ఒకటి, ఇలా మనకి ఓల్డెస్ట్ సిటీస్ ఆన్ ది ఎర్త్ ఉంటాయి అనమాట. ఓల్డెస్ట్ లివింగ్ సిటీ అంటారు ఇది కాశీని. మరి ఆ కాశీ అనేది భారతదేశంలో సెంట్రిఫిటల్ ఫోర్స్గా పనిచేస్తుంది. భారతదేశానికి పొలిటికల్ రాజధాని ఢిల్లీ ఉండొచ్చు, హస్తినాపురం ఉండొచ్చు, ఆర్థిక రాజధాని ముంబై ఉండొచ్చు, బట్ దీన్ని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది వారణాసిని కల్చరల్ క్యాపిటల్. ఏదో మనకి శంకరుడు, శివుడు, అన్నపూర్ణేశ్వరి, వీళ్ళు విశాలాక్షి ఉండే కాశీ కాదండి అది. దాంతోపాటు కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ సంస్కృతి సజీవ సంస్కృతి, దానికే కల్చరల్ క్యాపిటల్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిజం ఎక్కడ తపస్సు చేసినా వారణాసి వచ్చే మాట్లాడాలి, చూసుకోవాలి. తర్వాత జైనుడు తీర్థాంకర్ ఎక్కడ మాట్లాడినా అక్కడ మతాలకు పుట్టినీళ్ళు భారతదేశంలో వారణాసి. తర్వాత హిందుస్థానీ మ్యూజిక్ పుట్టినీళ్ళు, సంస్కృత భాషకు పుట్టినీళ్ళు, వేదాలు ఉపనిషత్తులు ఆ ప్రాంతంలో, నైమిష ఆ ప్రాంతంలో పుట్టింది. తర్వాత చూడండి ఎంతటి అద్భుతాలు జరిగితే ఆది శంకరాచార్య కేరళ నుంచి అయినా అక్కడికి వెళ్ళే మొదటి ప్రసంగించాలి. దట్ ఇస్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఒక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విషయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాను. మతాలకు అతీతంగా వారణాసి తిరుగులేంది. మరి అంతటి కాశీ మూలక్షేత్రం పేరు ఒక సినిమాకి పెట్టినప్పుడు మరి ఏ విధంగా పెట్టారు అనేది ఒక క్వశ్చన్. అక్కడ ఏ సినిమాలో ఏది డిస్టోర్ట్ అయినా అది కాశీ మీద ప్రభావం చూపిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా ఇలాంటి పేర్లను ఉపయోగించుకోకూడదు. ఇక రెండో విషయం ఏంటంటే రామాయణ ఇతివృత్తంగా వారణాసి రామాయణ ఇతివృత్తం. అందులో రాముడికి కుంభకర్ణుడి వారికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సినది ఏంటంటే రామాయణం భారత సంస్కృతి మూల స్తంభాల్లో రామాయణం పాత్ర చాలా కీలకం. ఎందుకంటే నేనేం చెప్తానంటే ఇండియన్ డిఎన్ఏలోనే రామ సీతలు ఉంటారు. సీత అంటే అప్పుడు రామాయణంతో పోలేదండి. మన తల్లుల్లో సీతలు ఉంటారు, మన తండ్రుల్లో రాములు ఉంటారు, మన పాలకుల్లో రాముడు ఉంటాడు, మన సంస్కృతిలోనే రామాయణం ఉంటారు. రామాయణాన్ని అంత చక్కగా ఒక అద్భుతమైన స్టోరీగా తీసుకోకూడదు, అదేదో మైథాలజీగా అసలు తీసుకోకూడదు. భారతీయులు అయితే తీసుకోరండి. పెళ్ళవుతే రామ సీతల్లా ఉండాలని ఆశీర్వదిస్తారు, సీతారాముల్లో ఉండాలని. అల్లి భారత డిఎన్ఏలో ఉంటుంది, మూల స్తంభం. ఆ విధంగానే వాల్మీకి దాన్ని చిత్రీకరించడం జరిగింది. రామసీతలను దేవుళ్ళుగా వాల్మీకి చిత్రీకరించాడు రామాయణంలో. కానీ రామసీతలు మరి ఈ రామసీతలని ఈ రీసెంట్గా ఈ కమర్షియల్ సినిమా అద్భుతాలు ఏం చేస్తున్నాయంటే ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం. ఈ ఇతివృత్తం ఏంటంటే భారత రామ సీత అని ఒక్కసారి సంబోధిస్తేనే భారతీయులు హృదయాల్లో ఒక రకంగా ఈ ఎమోషన్ ఇన్వోక్ అవుద్ది అనమాట. ఆ సినిమా హిట్ అయిపోద్ది. దానికి ఉదాహరణ ఏంటంటే సీతారాములకు సంబంధించిన ఏ సాంగ్ అయినా హిట్ అవుద్ది. చూడండి, ఆ సినిమా కూడా హిట్ అవుద్ది ఆ పాట పెడితే. ఏ సీతారాములకు సంబంధించిన రామాయణ ఇతివృత్తాల్లో స్వాతి ముత్యమని చాలా పాటలు ఉంటాయి. అంతటి ప్రాధాన్యత ఉన్నదాన్ని కమర్షియల్గా ఉపయోగిస్తున్నారా, చాలా జాగ్రత్తగా ఉండాలి తీసేవాళ్ళు. తర్వాత కుంభకర్ణుడు రాముడు యుద్ధానికి అక్కడ అంత ప్రాధాన్యత రామాయణంలో ఉండదు. ఎందుకంటే కుంభకర్ణుడు మంచోడుగా చిత్రీకరించకూడదు. ఇక్కడ కుంభకర్ణుడు ఏంటంటే మంచివాడే, విభీషణుడు అంత మంచివాడే. కాబట్టి అన్నయ్య మాట విన్నాడు, ధర్మం. విభీషణుడు ఏంటంటే అన్నయ్య మాట వినకుండా ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, భాతృభక్తి ఏది మనకి ఫ్యామిలీలో ఉన్న రిలేషన్ కంటే. కానీ విభీషణుడు ఇలా కాకుండా కుంభకర్ణుడు ఏం చేస్తాడు, ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూనే అన్నయ్య మాట జవదాతాడు, ఏదో లక్ష్మణుడు రాముడిలాగా. వాళ్ళిద్దరూ మంచి వ్యక్తులండి. మరి కుంభకర్ణుడు రామాయణ ఇతివృత్తాన్నే ప్రధానంగా తీసుకున్నప్పుడు కుంభకర్ణుడిగా కాస్త మంచోడుగా చూపించకూడదు. ఎందుకంటే అధర్మం వైపు పోరాడుతున్నారు. రీసెంట్గా పిక్చర్స్లో అది వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కల్కి సినిమాలో మనం చూసాం. ఏదో అమితాబ్ బచ్చన్ డైరెక్ట్గా తీసుకొచ్చి అశ్వత్థామ పాత్రలో పెట్టేసి ఏదో గొప్పవాడుగా మళ్ళీ పుట్టించినట్టు. ఎక్కడుందండి, ఎక్కడ మహాభారతంలో ఎక్కడుందా? దుష్ట పాత్రలో దుష్ట చతుష్టయంలో ఒకడు అశ్వత్థామ, దుష్టాతి దుష్టుడు,
దారుణమైన అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాలను తీసుకుని ఉత్తర గర్భంలో ఉన్న వాళ్ళ మీద కూడా రేడియేషన్ వెపన్ ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు తన జీవితంలో అత్యంత కోపం ప్రదర్శించిన సందర్భం అశ్వత్థామ మీద. ఆయన యొక్క ఇది తీసి, దివ్య దృష్టి తీసి ఇంకా చనిపోకుండా చిరంజీవిగా కాబట్టి కుష్టి వ్యాధితో ఉండమని. మరి ఆ కుష్టి వ్యాధితో బాధపడే వ్యక్తిని శ్రీకృష్ణుని మాటలను పక్కన పెట్టి మళ్ళా కుష్టి వ్యాధిని తగ్గించడం, ఆయన తీసుకొచ్చి పెద్ద పాత్ర ఇవ్వడం మరి హిందూ మైథాలజీకి అది విరుద్ధం. అశ్వత్థామ దుష్ట పాత్ర, అది చాలా పెద్ద దుష్ట పాత్రని చూపించడం. తర్వాత కర్ణుడు కూడా అధర్మం వైపు పోరాడాడు, మరణించాడు. మళ్ళీ ఆ కర్ణుడిని బతికించి ప్రధాన ఇతివృత్తంగా తీసుకొస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రీసెంట్గా కూడా ఇంకొక మైథాలజీ పాత్రలో రామబాణం అక్కడ మళ్ళీ ఒక అస్త్రంగా ప్రయోగిస్తారు రీసెంట్గా వేరే మూవీలో. కానీ అక్కడ రామబాణం, రాముడు ఆయుధాలు ఎక్కడ ఉంటాయి అంటే హనుమంతుడు ఆ సారథ్యంలో. రెండు భారతదేశం మైథాలజీలు ఏంటంటే ఆ పురాణ పురుషులు, అవతార పురుషులు అంతర్ధానం అయిన వెంటనే వాళ్ళ ఆయుధాలే అంతర్ధానం అయిపోతాయి. మహాభారతంలో, రామాయణంలో అన్నిటిలో మళ్ళీ ఆ ఆయుధాలు ఉండవండి అంత శక్తితో. మళ్ళీ ఆయుధాలను ఎలా తీస్తున్నారు? ఈ కమర్షియల్ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత రామాయణాన్ని ఏ మాత్రం డిస్టోర్ట్ చేసే విధంగా చేయకూడదు. తర్వాత హీరోకు అనుకూలంగా రాముడు పాత్రనే మాడిఫై చేసేస్తున్నారు, గెడ్డాలు పెట్టి, మీసాలు పెట్టి. అనవసరంగా చేయకండి. వాటికి ఒక పవిత్రత ఉంది. భారత సంస్కృతికి మూలాలు అవి. నేను బాగా లోపలికి వెళ్ళి సంబోధిస్తున్నమాట. ఒక సీత పాత్రలో నటించిన ఒక హీరోయిన్ తర్వాత బికినీల్లో భారతీయులు చూడలేరు. ఒక రాముడు పాత్రలో ధరించిన ఒక వ్యక్తిని మళ్ళీ బీఫ్ తెస్తూ మళ్ళీ ఏదో డిస్కో డ్యాన్సుల్లో భారతీయులు చూడలేరు. మనకి ఎన్టీఆర్ని చూసి నేర్చుకోవాలి. అవి ఏఎన్ఆర్ని, ఎన్టీఆర్ని చూసి, అంతకుముందు రామాయణం పాత్రలు చూసి, ఇప్పుడు సీరియల్స్లు చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి మళ్ళీ ఒక్కసారి రామాయణం పాత్రలో, సీత పాత్రలో నటించిన తర్వాత అనవసరమైన పాత్రలు ధరించకూడదు. కాబట్టి లేకపోతే ఆ పాత్ర ధరించకండి. కాబట్టి రామాయణ మహాభారతాలు మన మైథాలజీని, వేదాలని డిస్టోర్ట్ చేస్తూ మీ మిడిమిడి తీయకూడదు. కాబట్టి వారణాసి పేరు పెట్టుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ పేరుకు తగ్గట్టు మూవీ ఉందా? రామాయణాన్ని మీరు తీసినప్పుడు డిస్టోర్ట్ చేశారా? అనవసరమైన కేసులు ఎదుర్కొంటారు. భారతీయులు మాత్రం ఈ విషయాన్ని ఈసారి అయితే క్షమించరు. భారతదేశంలో సంస్కృతి ఇన్వోక్ అవుతుందన్నమాట మోడీ పాలన వల్ల. ఏదైనప్పటికీ మోడీ పాలన ఒక చారిత్రక అవసరంగా నేను చూస్తానమాట. ఇప్పుడు ఇండియా ఇట్స్ కల్చర్ ఈజ్ ఇన్వోకింగ్. కొలోనియల్లో ప్రభావం మన మీద పోతుంది. చాలా జాగ్రత్తగా మిడిమిడి జ్ఞానంతో చెయ్యకండి రామాయణ పాత్రల్ని అనేది నేను ఇచ్చే సూచన, ఈవెన్ హెచ్చరిక కూడా.